50వ రోజుకి స్వాగతం సుస్వాగతం. 50 రోజులు పూర్తి చేసుకున్న RGL 7034 ఈరోజు 50వ రోజుకి రావడం జరిగింది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రైస్ మిల్లర్ పుస్తక రచయిత హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ సారథ్యంలో 50వ రోజుకి రావడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వాళ్ళు మొట్టమొదటిసారి ఇదేయడం. శ్రీకాకుళం జిల్లా ఏనాడు మన క్షేత్రంలో ఎప్పుడు వేయలేదు. నాకు ఊహ తెలిసినంత వరకు శ్రీకాకుళం జిల్లా వాళ్ళ వరి వంగడాలు ఎప్పుడు కూడా మనం వేయలే. నాన్నలు కానీ తాతలు కానీ ఎవరైనా సరే మనం తెచ్చడం జరిగింది. నూతన వరి వంగడాలు మనం వేయడం ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీగా మనం పెట్టుకోవడం జరిగింది. 50వ రోజుకి రావడం జరిగింది. ఇక 90 రోజులు దాటిన తర్వాత మనం హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది. ఈ 50 రోజుల్లో మీరు చూసింది ఏంటంటే దుక్కులు దున్నడం, విత్తనాలు చల్లడం, నారుమడి చూడడం, నారు పెరకడం, నారు మోయడం, నారేత వేయడం, కలుపు తీయడం, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం, నూకలు చల్లడం, ఇంతవరకే మీరు చూశారు. ఈ 50 రోజుల పాటు మీరు చూసినటువంటి ప్రక్రియలు ఇవి. ఇక 90 రోజుల్లో మీరు చూడబోయేది ఏంటంటే ప్రీ ఫ్లవరింగ్, రైపనింగ్, హార్వెస్టింగ్. ఈ 4 దశలు రాస్తాయి. ఈ 4 దశలు రావాలంటే మీకు ఖచ్చితంగా 90 రోజులు పడుతుంది. 90 రోజులు దాని తర్వాత శుభం కార్డు. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా సివిఆర్ పద్ధతిలో వరి సాగు నవంబర్లో మనం సాగు చేస్తూ ఉంటాం. మనకు నచ్చిన వరి వంగడాలు కాదు వేసుకోవాల్సింది, ప్రకృతికి వాతావరణానికి అనుగుణంగా వేసుకుంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం, దాంట్లో విజయం. ఈ విధంగా 50వ రోజుకి రావడం సంతోషకరమైన విషయం. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. నూకలు చల్లడం వల్ల చాలా గ్రోత్ అనేది రావడం జరిగింది, నేను గమనించినటువంటి విషయం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ ఊరు మన్మధరపేట గ్రామం, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. 27వ తారీఖున జూన్ 27, 2024 సంవత్సరంలో మా కన్నతల్లి శ్రీ వేటగిరి మీనాక్షి గారు స్వర్గస్థులైనారు. ఇది 2వ సంవత్సరం. తిథులు నక్షత్రాల ప్రకారం ఈరోజు రావడం జరిగింది. అంటే ఆరాధన, 2వ ఆరాధన చేయడం జరుగుతుంది. ఆమె గురించి చెప్పాలంటే ఆమె కన్న తల్లి ఒక మహిళా రైతు, ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత. కట్టుకున్న భర్త ఒక ఆదర్శ రైతు, వరి సాగులో ఒక గొప్ప ఆదర్శవంతమైన రైతు. ఎన్నో అవార్డులు రివార్డు కూడా సన్మానం పొందడం జరిగింది. ఇకపోతే ఆమె కన్న కొడుకు, అంటే పెద్ద కొడుకు నేను, హర్షత్ విహార్, ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్, పుస్తక రచయిత, ఒక యువ రైతు. ఇటువంటి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపి వేసినటువంటి మా కన్న తల్లి స్వర్గీయ శ్రీమతి వేటగిరి మీనాక్షి గారు తిథుల నక్షత్రాల ప్రకారం ఈరోజు రావడం జరిగింది. అంటే ఆమె ఆరాధన. ఒకసారి అమ్మగారిని ఒకసారి స్మరించుకొని ఈ శుభ సందర్భంగా ఆమె ఎక్కడున్నా కూడా, ఆమె భౌతికంగా మా దగ్గర లేకపోయినా ఆమె ఆశీస్సులు ఎల్లవేళలా మా కుటుంబంలో ఉంటాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అంటే కన్న తల్లి ప్రేమకు మరణం లేదు, హృదయంలో శాశ్వతంగా కొలువై ఉంటుంది కడ వరకు. నిజానికి భౌతికంగా లేకపోయినా కూడా ఆమె దీవెనలు మా మీద ఎల్లప్పుడూ ఉంటాయని నేను అనుకుంటా ఉన్నాను. ఈ విధంగా నేను చెప్పడం కూడా జరిగింది. ఏది, మేము పండించే ప్రతి వరి గింజ కూడా కన్న తల్లికి అంకితం ఇవ్వడం జరిగింది. అది అంటే కన్న తల్లి లేదే మనం ఇంక ఏమీ లేదు కదా. ఒక కన్న తల్లి 9 మాసాలు మోసి పెంచి పెద్ద చేసి చేయడం జరిగింది. అది ఈ విధంగా ఈరోజు అంటే 7 రోజుల ముందే 27వ తారీఖు ఆమె స్వర్గస్థులైనారు. 2024 సంవత్సరం జూన్ నెలలో గురువారం నాడు. ఆమె సాయిబాబా భక్తురాలు, ఇష్టమైన రోజు కూడా గురువారం. నేను జన్మించింది కూడా గురువారం, 1992 జూన్ 4న. నేను అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, హర్షత్ విహార్ బోర్న్ టు గ్రో ప్యాడీ. ఎవరు కూడా శాశ్వతం కాదు. జనన మరణాలు మన చేతుల్లో ఉండవు. ఎప్పుడు పుడతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. అంటే మన చేతుల్లో ఉండవు అది జనన మరణాలు. సమయం వచ్చినప్పుడు ఎవరైనా భూమి మీద నుంచి ఎవరైనా పోవాల్సిందే. కాబట్టి కొంతమంది ముందు, కొంతమంది వెనక, రకరకాలుగా ఉంటుంది. మనం కేవలం ఒక యాత్ర, ఈ భూమి మీదకి ఒక పర్పస్ కోసం రావడం జరిగింది. మనం
ఆ విధంగా నా పుట్టిక కారణం ఏంటంటే బోర్న్ టు గ్రో ప్యాడీ, ప్రకృతి వ్యవసాయంలో పండించి 10 మందికి ఆహారం అందించడం. ఇది నేను చేయాల్సినటువంటి కార్యనిర్వహణ. ఈ విధంగా ఆ కన్న తల్లి నాకు జన్మనిచ్చింది బోర్న్ టు గ్రో ప్యాడీ. అదేవిధంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, అదేవిధంగా కొమ్మరిగిరి దుర్గారావు, అదే అమ్మమ్మ గుడి భుజం పోట్లో సేనన్న, అదేవిధంగా ఆ అమ్మమ్మ పార్లపల్లి ఏపుల తర్వాత ఈ విధంగా ఇదంతా సరే. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ దగ్గరలో ఉన్న చందానగర్కి మనం రైస్ పంపించడం జరుగుతూ ఉంది, సింగిల్ పాలిష్డ్ రైసు. ఈరోజు 50వ రోజుకి రావడం జరిగింది. మనం ఇంకో 50 సంవత్సరాలైనా సరే ఇదే ఎనర్జీ, ఇదే ఎంతూజియాజం, ఇదే ఉల్లాసం, ఇదే ఉత్సాహం మనలో ఉంటుందని తెలియజేయడం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాలు అయింది మనం ప్రారంభించి. ఈ 5 సంవత్సరాల్లో 5 రాష్ట్రాల ప్రజలు మనం పంపించడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు 5 రాష్ట్రాల ప్రజలకు మనం పంపించడం జరుగుతూ ఉంటుంది రైసు. ఈ 5 సంవత్సరాల ప్రక్రియలో ప్రతిరోజు కూడా మనం ఆ 5 రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకొని అన్నం తింటూ ఉంటాం, నేను కానీ నా టీం మెంబర్స్ కానీ. ఎందుకంటే మాకు జీవనోపాధి ఇప్పుడు వినియోగదారులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు రైస్ బ్యాగ్స్ కోసం. వాళ్ళ యొక్క కష్టానికి అంటే మా యొక్క కష్టం కూడా పెద్దగా అంటే వాళ్ళ ఎదురు చూపు, వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు రైస్ కోసం, రైస్ ఎప్పుడు వస్తుందా అని. ఆ ఎదురు చూపులో మా కష్టం కాలి గోరంతగా అవుతుంది. అంటే ఆ విధంగా ఉంటుంది మనం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 5 రాష్ట్రాల ప్రజలకి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాం. ఇంకొక 50 సంవత్సరాలు కూడా ఈ విధంగానే కొనసాగద్ది ఆ ప్రక్రియ, అది మాత్రం మారదు. తెలంగాణ సోన నవంబర్ నెలలో మనం సాగు చేస్తుంటాం, ప్రతి సంవత్సరం కూడా. మార్చిలో హార్వెస్టింగ్ చేస్తుంటాం, జూన్లో న్యూ రైస్ కాబట్టి, అంటే మొన్ననే రిలీజ్ చేస్తాం మనం కొత్త రైస్ కాబట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే 80% కుక్ చేసుకుంటే చాలు, 100% ఉడకబల్ల, ఎందుకంటే సంగటి అయిపోతుంది. న్యూ రైస్ కాబట్టి ఈ నెలే, మళ్ళీ జులై నుంచి మళ్ళీ మామూలుగా ఉంటుంది రైస్, అదేమి ఇబ్బంది లేదు. ఈ నెలలో కొంచెం మీడియం ఫ్లేమ్లో వండుకోవడం, 80% మాత్రమే కుక్ చేసుకొని ఆపేసుకోవడం, ఈ విధంగా చేసుకోవాలి. ఎందుకంటే న్యూ రైస్ కాబట్టి మనకి ఎప్పుడు కూడా స్టాక్ ఉండదు, అయిపోతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. మీరు చూస్తూ ఉంటారు డైలీ ఎంతమందికి పంపిస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకి మనం కృతజ్ఞతలు చెప్పుకో. అసలు హైదరాబాద్ కానీ గోదావరి ప్రజలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఈ 2 కూడా కంచుకోట్ల మనకి, ఈ 2 పిల్లర్స్. ఈ రోజున ఇత్తనాలు చల్లిన వాళ్ళు అయితే ఏమి, నారు వేసే వాళ్ళు అయితే, నారు పెరిగిన వాళ్ళు అయితే, నారు మూసిన వాళ్ళు అయితే, కలుపు తీసిన వాళ్ళు అయితే, మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసేవి, ఉరుకోత మిషన్ వాళ్ళకైతే ఏమి, ఒడ్లు ఎండబెట్టడం, ఆరబెట్టడం, ఎన్ని మోసం, ఇంతమందికి జీవనోపాధి కల్పించింది కూడా హైదరాబాద్ గోదావరి ప్రజలని. అసలు నిజానికి నేను కాదు, వాళ్ళందరికీ జీవనోపాధి కల్పించింది. నా ద్వారా వాళ్ళు ఫోన్పే, గూగుల్ పే చేయడం ద్వారా నేను వాళ్ళకి పంపించడం జరిగింది. అంటే CVR పద్ధతిలో వరి సాగు నేను తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే అది కర్తవ్యం నిర్ణయం కాదు, అది ఒక సంకల్పం, దైవ సంకల్పం. ఈ విధంగా హైదరాబాద్ గోదావరి ప్రజలు మనకి ఎప్పుడు కంచుకోట లాంటి వాళ్ళు కనీసం నెలకి ఒక 4 బ్యాగులు కానీ 5 బ్యాగులు కానీ ఆ ఊళ్ళకి మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళు 2 కూడా కంచుకోట్ల మనకి. ఈ విధంగా మనం న్యూ రైస్ రిలీజ్ చేసి జస్ట్ జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి ఫస్ట్ వేసాం. ఆ తర్వాత నెల్లూరు గోదావరి ప్రజలకి, హైదరాబాద్ ప్రజలకి ఎక్కువ పంపిస్తూ ఉంటాం మనం. ఆ తర్వాత నెక్స్ట్ 5 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు. ఏది ఏమైనా వరి సాగు చేయడం సులభమే, కానీ ఆ మార్కెటింగ్ చేసుకోవడంలోనే చాలామంది అది సక్సెస్ కాలేకపోతూ ఉంది. దైవ అనుగ్రహం, పెద్దల ఆశీర్వాదం మనకి ఆ సక్సెస్ అనేది రావడం జరుగుతూ ఉండేది. అది మామూలు విషయం కాదు. 5 రాష్ట్రాల ప్రజలకి ప్రతి ఊర్లో కూడా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఉంటారు. ప్రతి ఊర్లో కూడా 10 కిలోమీటర్లకు ఒక రైస్ మిల్ ఉన్నది. ఎక్కడైనా నడుచుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ మన మీద నమ్మకం, మనం చేసేటువంటి ప్రక్రియ, CVR మెథడ్ ఫార్మింగు, తెలంగాణ సోనా వరి సాగు, ఇవన్నీ మనల్ని అంటే ప్రతిరోజు కూడా డైలీ అప్డేట్స్ పెడతా ఉంటాం మనం. ప్రతిరోజు కూడా నూతన వరి వంగడాలు వేయడానికి కూడా నాకు ప్రధానంగా ఇన్స్పిరేషన్ వచ్చింది తెలంగాణ సోనా ఏ బట్టి ఒక 4 రూపాయలు రావడం బట్టి మనం నూతన వరి వంగడాలు వేయడం జరుగుతూ ఉంది. అంటే యువతరానికి అది ఒక నాంది. ఎవరు పడితే వాళ్ళు నూతన వరి వంగడాలు వేయలేరు. దానికి గట్స్ ఉండాలి. ఎందుకంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, ఏం వచ్చినా తట్టుకునే శక్తి ఉండాలి. అందువల్ల నూతన వరి వంగడాలు వేయడానికి కారణం కూడా నేను అదే. రైతులు బాగుండాలా అంటే ఆ వరి వంగడం సక్సెస్ అయితే, ఇప్పుడు KNM 1638 2021లో మనం తెచ్చాం. ఆ టైంలో ఎవరికి తెలియదు KNM 1638. కానీ ఈ రోజున నెల్లూరు జిల్లాలో ఎడగారులో 100కి 99%
KNM 1638 వేశారు. శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేశారు. దాన్ని డేగా మురళీమోహన్ అన్న గారు, దేవళ్ళ శ్రీనివాసరెడ్డి అన్న గారు మన నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చారు. అప్పటి ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ PD శివనారాయణ సారు, రైస్ మిల్ అసోసియేషన్ రంగయ్య నాయుడు గారు, ఇలా ఎంతోమంది దానికి నాంది అప్పటి కలెక్టర్ KVN చక్రధర బాబు గారు, వాళ్ళందరూ దానికి సారథ్యం పలికించి దొడ్డు రకాలు వేయకుండా ఆ సన్న రకాలు వేయడం జరిగింది. ఆ MT 1010 దొడ్డు రకాలు అవన్నీ వేసేది ఒకప్పుడు, అవన్నీ ఆపేసి ఇప్పుడు సన్న రకాలు KNM 1638 సాగు చేయడం జరిగింది. దాన్ని మనం ఫస్ట్ తీసుకొచ్చింది కూడా వాళ్ళే, తర్వాత మనం వేయడం జరిగింది అది. ఓకే, ఈ రోజున RNR 15048 తెలంగాణ సోనా, BPT 5204 సాంబా ముస్లిం. మొన్న కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా 7 రకాల సిఫార్సు చేసింది, 7 రకాల వరి వంగడాలు సిఫార్సు చేసింది. ఏదో మనకు నచ్చిన వరి వంగడాలు కాదు వేయాల్సింది, వాతావరణానికి అనుగుణంగా, క్లైమేట్కి అనుగుణంగా వేసుకోవాలి మనం. అది ఏ వరి వంగడం అయినా సరే మనకు నచ్చిన. అందుకే నేను నవంబర్లో తప్ప ఇంకెప్పుడు వేయను కదా తెలంగాణ సోనా, నేను కానీ నా టీం మెంబర్స్ కానీ. నవంబర్ నెల ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం, ఎందుకంటే తెలంగాణ సోనా వరి సాగు అందరికీ సంక్రాంతి జనవరిలో వస్తే మాకు మాత్రం నవంబర్లోనే 2 నెలలు ముందే వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా ఈ శుభ సందర్భంగా మనం తెలియజేయడం జరుగుతూ ఉంది. RNR 15048 తెలంగాణ సోనా 2027 జూన్ దాకా మనకి ఇబ్బంది లేదు. ప్రతి గింజ ఒక అమూల్యమే, ప్రతి గింజ మనం స్టోరేజ్ చేసాము. CVR మాత్రం ఫార్మింగ్లో పండించి ఇక ఆర్డర్ ప్రకారమే రైస్ మిల్లులో కరెంటు బిల్లు కాలినప్పటికీ టైం తీసుకున్నప్పటికీ కూడా ఆర్డర్ ప్రకారమే మనం ఆడించడం జరుగుతూ ఉంటుంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. ఓకే, థ్యాంక్ యూ. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్.